ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల మా తండ్రి నీకే స్తుతిస్తోత్రములు నాయనా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని చదువు అక్కడ వచ్చి మరి ఒక్కసారి నిన్ను ఆరాధన ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆవిష్కారాలను పెట్టుకోవటానికి కూడా నా స్తోత్రాలు తండ్రి. అలాగే ఈరోజు బలారాధన జరుపుకుంటూ ఉండగా నీ హస్తం మాకు తోడుగుంచి నడిపించమని సహాయం తెచ్చేయమని, అలాగే నైనా ఇప్పటివరకు పాటలు పాడటం ఎందును, వాక్యం చదవటం ఎందును, మొదటి మెసేజ్ చెప్పటం ఎందును నీ యొక్క హస్తం తోడుగుంచి నడిపించిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో సమస్త మహిమ గంధ ప్రభావాలు మీరే పొందుకోమని, ఆయన చిన్న మందగా కూడి మేము నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ వాక్యం తెలుసుకుంటూ ఉండగా మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకొంచిన పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతున్న యొక్క విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన పాఠం ఏంటంటే 7 ఏళ్ల శ్రమలు. 7 ఏళ్ల శ్రమలు. ఇంకో విషయం ఏంటంటే బైబిల్లో అసలు ఈ మాట అనేది ఎక్కడా లేదండి. సృష్టించారు 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అని మాట్లాడటం జరుగుతుంది. కానీ బైబిల్లో ఎక్కడా కూడా లేని విషయాన్ని ఉన్నట్లుగా మరి ఎట్లా పుట్టించారో ఏమో కానీ, అంటే ఒక రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ రిఫరెన్స్ని బట్టి ఈ 7 ఏళ్ల శ్రమలు ఉన్నాయన్నట్టుగా చెబుతున్నారండి. వాళ్ళు ఆ రిఫరెన్స్ని అపార్థం చేసుకోవడం జరిగింది. అది ముందు మీకు ఆ రిఫరెన్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ఈ యొక్క బైబిల్ని చదువుతున్నారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైందండి. మనం ఎన్ని వేల శాఖలుగా అయిందనుకున్నామండి. బైబిల్ 3000 శాఖలని ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అయినారండి. మరి ఇప్పుడు మరి ఎన్ని వేల శాఖలు అయిపోయిందో అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ. అందరి దగ్గర ఉన్నది ఒకే బైబిల్, కానీ బైబిల్ ఒకటే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయించుంటే కాదు ఎవరి విశ్వాసం వాళ్ళదేనట. ఎవరు చర్చి ఒకే ఊళ్ళో 10 చర్చిలు ఉన్నాయి అనుకోండి, ఆ 10 చర్చిలు చెప్పే వాక్యం ఒకేలాగా ఉండదండి. ఆయనది ఒక సిద్ధాంతం అంటే, ఈయనది ఒక సిద్ధాంతం అంటే, ఈయనది ఒక సిద్ధాంతం అంటే. బైబిల్ సిద్ధాంతం పాటించాలి కానీ వీళ్ళ సిద్ధాంతాలు పెట్టుకుంటే ఎట్లా కుదిరిద్దండి? బైబిల్ దగ్గర కుదిరిద్దండి? దేవుడు ఏది చెబితే అది మనం మన సిద్ధాంతంగా తీసుకొని చెప్పాలండి. కానీ ఎవరి సిద్ధాంతం అదన్నట్టుగా ముక్కలుగా శాఖోపశాఖలుగా విడగొట్టి క్రైస్తవ్యాన్ని అస్తవ్యస్తం చేశారని చెప్పుకోవచ్చండి. మనందరికీ తెలిసిన విషయమే. మనం చూస్తూ ఉంటే మన సంఘాలలోనే మనకు అర్థమవుతుంది. ఆ పాస్టర్ గారంటే ఈ పాస్టర్ గారికి పడదు, ఈ పాస్టర్ గారంటే ఆ పాస్టర్ గారికి పడదు. అట్లా ఉండకూడదండి. అందరూ ఐక్యత కలిగి ఉండాలండి. అందరూ ఒకే మాట మీద ఒకే వాక్యం మీద కలిసి ఉంటే బాగుంటుంది. కానీ అట్లాగా ఒకరినొకరు విడగొట్టుకునే వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైందని చెప్పేసి అలా చెప్తే ఏమైందంటే సంఘాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయంటే నాశనానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని. కాబట్టి అట్లా కాకుండా అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఒకే వాక్యం మీదకి వస్తే వాక్యంలో అందరూ కూడా కలిసి ఉండాలని దేవుని యొక్క కోరిక అండి. బైబిల్లో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. అందరూ కూడా వాక్యాన్ని అర్థం చేసుకొని ఒకే వాక్యాన్ని ఫాలో అవ్వాలని దేవుని యొక్క కోరిక. కానీ ఈ రోజున చూస్తే మరి ఎన్ని శాఖలుగా మారిపోయిందంటే మనం చెప్పినట్టుగా కొన్ని వేల శాఖలుగా మారిపోవటం జరిగిందండి. ఇంకో విషయం ఏంటంటే బైబిల్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ బైబిల్ని ఎలా చదివితే మనకు బైబిల్ అర్థం అవుతుందండి? చెప్పగలుగుతారా? ఎలా చదివితే? పరిశీలిస్తే. లేఖనాల పరిశోధన అంటే ఏంటి? అసలు ఇక్కడ ఎందుకు ఈ మాట ఉన్నది? మా కొత్త నిబంధన ఎలా ఉంది? ఇది పరిశీలిస్తేనే మనకి బైబిల్ అనేది అర్థమైందండి. ఏదో చదువుకుంటా ఇప్పుడు మెల్కీసెదెకు అని ఉంటుంది పాత నిబంధనలో. మెల్కీసెదెకుకి అబ్రహాం గారు 10వ భాగం ఇచ్చినట్టుగా మనకి చూపిస్తూ ఉంటుందండి. కానీ అసలు ఆ మెల్కీసెదెకు ఎవరు? దేవుని కుమారుని పోలి ఉన్నాడని ఉంటుంది. దేవుని కుమారుని పోలి ఎవరుంటారండి? మనుషులు అందరూ ఉంటారు. ఒకే ఒక్క ఆయనకి బైబిల్లో ఆపాదించబడిన వాక్యం యేసుక్రీస్తు వారికి దేవుని కుమారుడు అని పోలిక అని ఉంటుంది అనమాట.
మరి ఇదేంటి యేసుక్రీస్తుల వారి గురించి మరి మెల్కీసెదెకుకి ఆ మాట రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తుల వారి మెల్కీసెదెకుగా రావటం జరిగింది. అది అట్లా మనం పరిశీలిస్తేనే వాక్యం అనేది బయటకు వచ్చింది. కానీ లేకపోతే ఆ మెల్కీసెదెకు ఎవరో అనుకుంటాం. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారే అని మనం చెబుతున్నాం అనుకోండి. కొంతమంది నమ్ముతారండి, దాని రకరకాలుగా చిల్లాయి పల్లాయిగా చెబుతూ ఉంటారు. అది ఎంతో వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళ చిన్నపిల్లలకి మనం ఏదైనా పని చెబితే కరెక్ట్గా చేస్తారండి. అక్కడి నుంచి బకెట్ ఇక్కడ తీసుకురా అంటే తీసుకొచ్చే దారిలో నీళ్ళు మొత్తం కింద పారిపోతారు. వాళ్ళ శక్తి లేదు కదా. అలాగే మనం ఏదైనా ఒక వాక్యం చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు అనుకో, చిన్నపిల్లలుగా భావించే వాళ్ళని మనం చక్కగా అర్థం చేసుకునే టైంకి అర్థం చేసుకుంటారులే అని వదిలేసి వాళ్ళతో వాదన పెట్టుకోవటం ఎంత ఇక అనవసరం అనిపిస్తుంది. అంతకుముందు నాకు బాధ అనిపించేది, ఏదైనా వాక్యం చెబుతుంటే దాన్ని రకరకాలుగా క్వశ్చన్లు వేసి నన్నే కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు. అందుకనే వీళ్ళు చంటి పిల్లల వారు పాలు తాగవలసినారు, కానీ బలమైన ఆహారం బిర్యానీ తినేంత శక్తి వీళ్ళకి లేదని అనిపించింది నాకైతే. మన పాఠాలు అలాగే బిర్యానీ లాంటి పాఠాలు అనమాట. ఒక మాట చెప్పాలంటే బలమైన ఆహారం. మనం చెప్పే వాక్యం చాలా చాలా డెప్త్గా ఉంటుందండి. అది చిన్న పిల్లలకి, అదే చిన్నపిల్లకాడికి 10 కేజీలు బియ్యం మూట ఎత్తామనుకో ఏం చేస్తాడు, అక్కడే కింద పడేసి ఆడు కూడా కింద పడతాడు. అలాగే ఇప్పుడు మనం బలమైన పాఠాలు చెప్పామనుకో వాడికి అర్థం కాక అపార్థం చేసుకుంటారు. కాబట్టి దేవుడు ఎంతో జ్ఞానాన్ని బైబిల్లో రాయించాడు. ఇంకో విషయం ఏంటంటే మనకి మొత్తం కూడా కొంతవరకు మీకు ఎంత కావాలో అంతవరకు మీకు అందిస్తున్నానని చెప్పాడు ఆయన వాక్యం. ఇక మనం ఫుల్ డెప్త్లోకి వెళ్తే అసలు మన బుర్ర కూడా హీట్ ఎక్కిపోద్ది అనమాట. కొన్ని విషయాలు అర్థం కాని విషయాలు కూడా చాలా ఉంటాయండి బైబిల్లో. మనకు అర్థం కాని విషయాలు ఏదో కొన్ని విషయాలు మాత్రమే మనకి మీకు ఇంతవరకు చాలు అని ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. బైబిల్ని మనం పరిశీలనగా చదివితేనే మనకు అర్థమవుతుంది. బైబిల్ పరిశీలించకపోతే మనకి అర్థం కాదు. చాలామంది పరిశీలించకే బైబిల్ని అపార్థం చేసుకున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు విడివిడిగా ఉన్నారని మనం చెబుతుంటే కాదు ముగ్గురు ఒకటే అంటారు. ఒప్పుకుంటారండి? 98% మంది కూడా ముగ్గురు ఒకటే. యేసుక్రీస్తుల వారే మళ్ళీ గెటప్ మార్చుకొని పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, అంతకుముందు గెటప్ మార్చుకొని తండ్రిగా ఉన్నాడని చెబుతూ ఉంటారండి. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదుగా. ఎన్నో వచనాలు ఉన్నాయి ఆయన. అందుకని మనం పరిశీలిస్తేనే మనకు అర్థం అవుతుందండి. ఇంకా మనం చూడగలిగితే మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అండి. మరియు ఆయన మీరేమి చేయుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమి చేయుచున్నారా వినుచున్నారా? వినుచున్నారు. మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. రెట్టి కొలతలతో సరిపోద్దండి. ఇక్కడ మాట్లాడేది ఎవరంటే యేసుక్రీస్తుల వారే. మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా మనల్ని తెలుసుకోమన్నాడా, లేకపోతే కళ్ళు మూసుకొని ప్రభువా నువ్వే నాకు చూపించాలా అంటే ప్రార్థన చేస్తే చూపిస్తాడు ఆయన. ఇంకో విషయం ఏంటంటే బైబిల్ అందరి చేతుల్లో పెట్టాడా, కొద్దిమంది చేతుల్లో ఉంటుందండి. మరి ఎందుకు పెట్టాడో తెలుసా దేవుడు? మీరు దాన్ని ఎవరికి వాళ్ళు పరిశీలించి తెలుసుకోవాలని చెప్పేసి చేతిలో మిగతా గ్రంథాలు వాళ్ళ చేతుల్లో ఉండవండి. చేతులు ఒప్పుకుంటే వెళ్ళి మామూలుగా వెళ్ళి నమాజ్ చేసి రావటం కానీ లేకపోతే కానీ వాళ్ళు పంతులు గారి దగ్గరే ఏదో పంచాంగం ఏదో అంటారు. మళ్ళీ ముస్లిం సోదరులు అయితే ఒకళ్ళ దగ్గరే ఖురాన్ అనేది ఉంటుంది. కానీ మరి బైబిల్ చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటుందండి? అందుకని యేసుక్రీస్తుల వారి డ్యూటీ మనకే పెట్టాడు. అక్కడైతే వాళ్ళ అధికారులకి పెట్టారు, కానీ ఇక్కడ మనకైతే యేసుక్రీస్తు మనకే డ్యూటీ పెట్టి ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని కూడా అలా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఉదాహరణ కొన్ని చూడగలిగితే ఏదైనా ఆహారం అనుకోండి, మనం ఏది పడితే అది తినేసేస్తామా? జాగ్రత్త మనకు నచ్చిందే తింటామా? మనకు నచ్చింది జాగ్రత్తగా చూసుకొని తింటాం ఆహారం అయినా. మరి బట్టలు కూడా అంతే. బట్టల షాప్కి వెళ్తాం, బట్టల షాప్కి వెళ్ళి మనకు నచ్చిన బట్టలు అరగంట పట్టినాయి, గంట పట్టినాయి, 2 గంటలు పట్టినాయి, అన్ని షాపులు తిరిగి
మనం బట్టలు కొనుక్కుంటాం. అది 2-3 సంవత్సరాల తర్వాత ఏం చేస్తామంటే మసిగొడ్డకు వాడేసుకుంటాం. 2-3 సంవత్సరాలు మన ఒంటి మీద ఉండే బట్టల కోసమే ఎంతో జాగ్రత్తగా మనకు నచ్చిన కలర్, మనకు నచ్చిన బట్టలే తెచ్చుకొని వాడుకుంటాం. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమనంటే, మరి మన పరలోక రాజ్యానికి చేర్చే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా కనుక చూసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు, నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ ఇంకొకసారి చదవండి, ఆ లైన్ చాలా ఇంపార్టెంట్. మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు 10 మంది పాస్టర్ గారులు ఉన్నారనుకోండి, ఆ 10 మంది చెప్పేది, ఇప్పుడు ఆరాధన టీవీ మన టీవీలో చూస్తూ ఉంటామండి సువార్త. వాళ్ళు ఏం చెబుతారంటే, ఫస్ట్ ఒక అరగంట ఒక ఆయన వస్తాడు, ఆయన చెప్పుకొని తర్వాత మళ్ళీ ఆయన ఈ పంగులు ఇంకొక ఆయన కాసుకొని కూర్చుంటాడు, మళ్ళీ ఆయన చెబుతాడు. మరి ఈయన చెప్పేది ఒకేలాగా ఉంటుందండి, వేరువేరుగా డిఫరెన్స్గా వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకనే అన్నీ విన్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం మనం కూడా అర్థం కాక ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. అందుకనే ఒకటి పరిశీలించాలి. ఫస్ట్ ఒక 10 మందిని తీసుకో, లేక ఒక 5-10 మందిని తీసుకొని వాళ్ళల్లో ఎవరైతే కరెక్ట్గా బాగా వాక్యానుసారంగా చెబుతున్నారో వాళ్ళతో ఫాలో అవ్వాలి. అందరిది వెంట కనుక ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుంటాం, ఈయన చెప్పింది కరెక్ట్ అనుకుంటాం, ఏది పాటించాలో తెలియక మనం ఇబ్బంది పడతాము. కాబట్టి ఎవరైతే కరెక్ట్గా వాక్యం చెబుతారో అక్కడ వాళ్ళు వెనుకమని దేవుడే చెప్పాడండి. ఏమి వినుస్తున్నారు మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చి నుంచోబెట్టి వాక్యం చెప్పిస్తే ఆయనకు తెలిసింది ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొక ఆయన వేస్తాడు, ఆయన చెప్పి వెళ్ళిపోతాడు. అలా చేసామనుకోండి, ఒకే వాక్యం చెప్పకుండా రకరకాల వాక్యాలు చెప్పిస్తే ఈ విశ్వాసులు కూడా గలిబిలైపోతారండి. అది ఇక వాళ్ళు ఏంటంటే ఇక ఎవరో ఒకళ్ళే కాసేపు వచ్చి చెప్పి వెళ్ళిపోతారు అనుకుంటారు, కానీ ఆ వాక్యాన్ని అనేది, ఎసెన్స్ అనేది, ఆ సారం అనేది తీసుకోలేరు అన్నమాట, వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి మనం కూరగాయలు కూడా అంతేనండి. కూరగాయలు కూడా ఏ పడితే ఈ పుచ్చి సచ్చి అనేది తీసుకొచ్చి మనం వాడుకుంటామండి. అక్కడ వెళ్ళి జాగ్రత్తగా ఏరుకొని వచ్చి మళ్ళీ టిఫిన్ కూడా టిఫిన్కి వెళ్ళామనుకోండి, ఎక్కడ పడితే అక్కడ మనం తినేసి వస్తామండి. ఎక్కడైతే బాగుంటుందో అన్నీ జాగ్రత్తగా చూసుకొని, జాగ్రత్త అంటే ఎక్కడైతే టేస్ట్గా ఉందో, ఎక్కడైతే చట్నీ బాగుంటుందో అని చూసుకొని మనం జాగ్రత్త. మరి ఈ హలోకు సంబంధమైన ఈ చిన్న విషయాల్లోనే ఎంత జాగ్రత్త మనం వహిస్తుంటే వాక్యం దగ్గర జాగ్రత్త ఉండాలా లేదా. అందుకని యేసుక్రీస్తు వారు ఏది పడితే అది వినమాకండి అయ్యా. ఒక్కొక్కరు ఒక రకంగా చెబుతూ ఉంటారు. కొంతమంది కానుకల కోసం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో చేయాలి కాబట్టి చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వీళ్ళని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎన్నుకున్నట్టయితే మీరు పరలోక రాజ్యానికి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమి వింటున్నారు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలండి. ఆ డ్యూటీ మనకే పెట్టడం జరిగింది. బైబిల్ మన చేతిలోనే పెట్టాడు. బైబిల్ మా దగ్గర ఉంది కానీ మాకు ఇంగ్లీష్లో ఉంది, మాకు అర్థం కావట్లేదు అనడానికి వీలు లేదు. ఎందుకని తెలుగులోనే నీకు తీసుకొచ్చి చేతులు పెట్టాడు ఇప్పుడు దేవుడు. కొంతమంది వంక పెడతా ఉంటారు కదా, నాకు ఇంగ్లీష్ రాదే అంటే, అందుకని తెలుగులో ప్రింట్ వేయించానుగా. ముద్రణ యంత్రం కనుగొనగానే మొట్టమొదటిగా ముద్రించిన యంత్రం పుస్తకం ఏది? బైబుల్. చదవటం రాదంటే నువ్వు ఎక్కడ ఎవరైతే బాగా వాక్యం చెబుతారో వాళ్ళని ఒకళ్ళని ఎన్నుకో, ఆయన దగ్గరికి వెళ్ళి ఇక నేర్పించుకోలేకపోతే నీ పిల్లలు ఇంట్లో మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో అయినా చదివించుకోవటం ఏదో ఒకటి చేయాలి. లేకపోతే వారం లేదా గృహకూడికలని ఎక్కడని ప్రార్థన పెడతా ఉంటారు కదా పాస్టర్ గారు, అక్కడికి వెళ్ళిపోయి కూర్చో. నీకు వాకింగ్ కావాలంటే నీకు చదువు రావట్లేదు అన్నావు కాబట్టి చదువు రాకపోయినా సరే 100 రూపాయల బదులు ఒక 50 రూపాయల కాగితం 20 రూపాయల కాగితం ఇచ్చామనుకో, వెంటనే ఏమంటారండి వాళ్ళు, ఈ 70 రూపాయలు అని చెబుతారు. వాళ్ళు తెలిసిపోద్ది 100 రూపాయలు నా నంబరు. మరి ఇక్కడికి వచ్చేవారికి బైబిల్ నేర్చుకోవాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఏదో రకంగా ఆ యొక్క మాటలు నీ చెవులో వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సమాజంలో చదువు రాని వాళ్ళు కూడా దేవుడి వాక్యం ఎంతో కొత్త వాళ్ళు కూడా చెప్పగలుగుతారు తెలుసా. వినటం బేసిక్స్ అనేది వస్తూ ఉంటుంది. అది మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. దేవుని వాక్యం నేను తెలుసుకోవాలి అని ఆసక్తి కనుక ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా వాక్యం నేర్చుకోగలుగుతాము.
కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇంకా మనం చూడగలిగితే యాకోబు పత్రిక 1:22 ఒకసారి చూడండి. యాకోబు గారు రాసిన మొదటి పత్రిక 1:22. ఇంకా పత్రిక యాకోబు 1:22. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక విషయం కూడా మర్చిపోయాను. బ్యాంకులో ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే, చదువు లేని వాళ్ళైనా సరే 5,000 తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళారనుకోండి, అక్కడ 3,000 చేతిలో పెట్టారనుకోండి, 3,000 తీసుకొని వచ్చేసేస్తారా, లెక్క పెట్టుకుంటారండి? అక్కడ ఇంకా జాగ్రత్త ఉంటుంది. అది. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారవై ఉండుడి. అదే, ఏమిస్తున్నారు విని నేను నువ్వే మోసపుచ్చుకోకూడదు. ఇప్పుడు మనల్ని వేరే వాళ్ళు ఎవరైనా మోసపుచ్చితే పర్వాలేదు, కానీ చాలామంది అంట వాళ్ళే మోసం చేసుకుంటారంట. ఇది ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఎవరన్నా మనల్ని మోసం చేస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంట, వాళ్ళే మోసం చేసుకుంటున్నారంట. ఒకసారి మళ్ళీ చదవండి. 1:22. మీరు వినువారు మాత్రమే ఉండి మీరు మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. అది వాక్య ప్రకారంగా జీవించాలండి. మనం ఎవరైనా సరే వాక్యానుసారంగా జీవించకుండా మన ఇష్టానుసారంగా కనుక జీవిస్తే, చాలామంది వాక్యం వింటారంట, కానీ విని ఏం చేస్తారండి, ఈ చెబుతో వింటారు, ఈ చెబుతో వదిలేసేస్తారు. ఆదివారం రోజున ఎంతో పరిశుద్ధుల్లాగా కనిపిస్తారండి చాలామంది. ఆదివారం రోజున ఇక తెల్లచీర కట్టుకొని చక్కగా వచ్చి కూర్చుంటారు. మరి సోమవారం నుంచి శనివారం దాకా ఎట్లాగా ఉంటారండి, ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తుంటారు. అలా కాకుండా నువ్వు ఆదివారం రోజున ఎంత భక్తిగా ఎంత నిష్టగా ఉంటావో మిగతా 6 రోజులు కూడా అలాగే ఉండాలని దేవుని యొక్క కోరిక అనమాట. నువ్వు ఆదివారం రోజున వాక్యం విన్నావు కదా, ఈ వాక్యాన్ని నువ్వు ఏం చేయాలి, ఈ చెవితో బయటకు వచ్చేసిన తర్వాత వదిలేసేసి మామూలుగా లోకంలో కలిసిపోవాలి అన్నాడా? విని ఏం చేయాలంటే దాన్ని వాక్యానుసారంగా జీవించాలని చెబుతున్నాడు ఆయన. అలా జీవించకపోతే నీవే మోసం చేసుకుంటున్నావు. మనమే మోసం చేసుకుంటే ఎక్కడికి వెళ్తామండి? నరకానికి వెళ్ళిపోతాం. వాక్యానుసారంగా జీవించట్లేదు, మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం అనుకోండి, మనమే మోసం చేసుకొని, ఎవరో మోసం చేస్తే పర్వాలేదు కానీ మనమే మోసం చేసుకుంటే దానంత దౌర్భాగ్య స్థితి ఏది లేదని బైబిల్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం మోసపుచ్చుకొనకుండా వాక్యాన్ని మాత్రం మనం చేతపట్టుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకా పేతురు గారు కూడా ఒక మంచి మాట చెబుతున్నారండి, ఆయన మాట కూడా మనం విందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:1 ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది. అటువలనే మీలోను అబద్ధ బోధకులు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించును, తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనొచ్చు. చాలు. ఏంటంటే అనేక అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అనేక మంది సేవకులు కూడా అబద్ధ సేవకులు ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మమాకండి అని ఎవరు చెబుతున్నారండి? పేతురు గారు చెబుతున్నారండి. పేతురు గారు రాస్తున్నారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని కనుక నమ్మితే ఎక్కడికి వెళ్తామండి? అనేక అబద్ధ ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్త అయినా చాలామంది ప్రవక్తలని రాసుకుంటారు. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ సేవకులు ఉన్నారు. కాబట్టి నువ్వు మంచివాళ్ళు లేరా అంటే మంచివాళ్ళు కూడా ఉన్నారండి. ప్రవక్తలు అంటే జరగబోయేదాన్ని చెప్పే వాళ్ళని ప్రవక్తలు అంటారు. ఇప్పుడైతే ప్రవక్తలు ఎవరో లేరు. చివరి ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఇప్పుడు అప్పట్లో ప్రవక్తలు ఉన్నారు కాబట్టి రాశారు కానీ అబద్ధ ప్రవక్తలని. ఇప్పుడైతే ప్రవక్తలు ఎవరూ లేరు. ప్రవక్తలు అంటే ముందు జరగబోయే విషయాన్ని చెప్పగలిగే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే ప్రవక్త అని అర్థం అన్నమాట. ఇప్పుడు ముందు మాత్రం ఇప్పుడు అందరూ సేవకులే. యేసుక్రీస్తు వారు లాస్ట్ వెళ్ళిపోతే ఏం చెప్పాడు?
సర్వ సృష్టికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నాకు శిష్యులుగా చేయమన్నాడు, నాకు ప్రవక్తలుగా చేయమన్నాడు ఆయన. శిష్యులు. అది మనందరం కూడా ఆయన శిష్యులు అంటే శిష్యులం అంటే క్రైస్తవులం. క్రీస్తును ధరించిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడు అని అర్థం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా పరిశీలించాలండి. ఇప్పుడు నేను కూడా చాలా పరిశీలించానండి. అంతకుముందు చాలా చర్చిలకు వెళ్ళానని చెప్పుకోవచ్చు. ఏ చర్చికి వెళ్ళినా కానీ ఏంటో వెలితిగా అనిపిస్తూ ఉండేది, వాక్యం కరెక్ట్గా అనిపించేది కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం లేఖనాల పరిశోధన సదస్సుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనసు టర్న్ అయిపోయిందండి. వీళ్ళు చాలా బాగా చెబుతున్నారు, వాక్యానుసారంగా చెబుతున్నారు, ఉన్నట్టుగా చెబుతున్నారని నేను గ్రహించగలిగాను. మరి గ్రహించి అప్పటి నుంచి కూడా సర్వసత్యంలో నడిపిస్తున్నాడు దేవుడు. దాని ప్రకారంగా మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ వాళ్ళు చెబుతున్నది తప్పో రైట్ మనకి ఎట్లా తెలిసిందండి, ముందు మనం నేర్చుకుంటానే కదా. ఇప్పుడు సమస్తలను పరిశీలించమని చెప్పాడు, బాగానే ఉంది. పరిశీలించే క్రమంలో మనకే వాక్యం తెలియదు అనుకోండి, మనం ఎలా పరిశీలించగలుగుతాం? అందుకని బైబిల్ చదువుతా అంటే కొంతవరకు గ్రిప్ వస్తుందండి మనకి వాక్యం మీద. అందుకని ముందు మనం నేర్చుకొని పరిశీలించాలి. పరిశీలిస్తే ఏం చెప్పేది కరెక్టా అనేది మనకు అర్థమైద్ది. అప్పుడు దాన్ని పట్టుకునే మనము కొనసాగాలి అని చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాన్ని అయితే మనం అందరం కూడా గమనించాలన్నమాట. ఇంకా మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 45వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 8:45. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం అండి. యోహాను గారు రాసిన సువార్త, నేను సత్యమునే చెబుతున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సరిపోద్దండి. ఎవరి మాట మాట్లాడేది? యేసుక్రీస్తు వారు మాట. నేను సత్యమునే చెబుతున్నాను కనుక అంటే గ్రంథకర్త ఆయనే, కానీ ఈ మాటలు మాత్రం యేసుక్రీస్తు వారు పెట్టాం. కొన్ని మనం పైన ఇది చూసి మనం ఆడలేమనుకుంటాం, కాదు. అక్కడ యేసుక్రీస్తు వారి మాట సువార్తల్లో ఆయన మాటలు కూడా ఉంటాయి అన్నమాట. ఆయన మాట్లాడిన 4 మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త యేసుక్రీస్తు వారి మాటలో ఉంటాయి. ప్లస్ ఒక్కోసారి గ్రంథకర్త మాటలు కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ మనం అపార్థం చేసుకుంటే కనుక అర్థం కాదు, అర్థం చేసుకోవాలన్నమాట. మనం అపార్థం చేసుకుంటాం. ఈ మాటలు ఎవరు చెప్పారు అనుకుంటామని మనం, కానీ అక్కడ మాట్లాడింది ఎవరండి? అది అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే మనం దీని యొక్క మాటలు అర్థమవుతాయి. అసలు ఎంతగా మన పాఠం ఏంటండి? 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అనే మాట అసలు బైబిల్లో ఎక్కడన్నా ఉందా? మీరు చదువుతున్నారు కదా, మీకు ఎక్కడ తగిలిందా? వీళ్ళు దీని ఏ వచనం చూసి అపార్థం చేసుకున్నారో ఆ వచనం మీకు చూపిస్తాను. ఇప్పుడు 7 ఏళ్ల విందని కానీ 7 ఏళ్ల శ్రమలను కానీ బైబిల్లో ఎక్కడ లేనిదాన్ని మరి క్రైస్తవ్యంలో చాలా లోతుకు పాతుకుపోయిందని చెప్పుకోవాలండి. మనం ఈ మాట కనుక చెప్తే 7 ఏళ్ల విందు కానీ 7 ఏళ్ల శ్రమలు కానీ లేవని అంటే కనుక మనల్ని ఎలా చూస్తారంటే, మీకు వాక్యం తెలియదు, మీరు ఎల్కేజీ పిల్లలు అన్నట్టుగా మనల్ని చూస్తూ ఉంటారండి. కానీ వాళ్ళు అపార్థం చేసుకొని మనం కరెక్ట్గా చెప్తే దాన్ని మనల్నే అపార్థం చేసుకుంటారు. కానీ వీళ్ళు అపార్థం చేసుకున్న వచనం మీకు చూపిస్తారండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. అక్కడ దేని గురించి రాయబడింది, వీళ్ళు అసలు దాన్ని అపార్థం చేసుకోవటం ఏంటనేది ఈ వచనం చూస్తే మీకు అర్థమవుతుందండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం అండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు అంటే కాంతిని ఇవ్వడంట. ఆకాశ నక్షత్రములు రాళ్ళను, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. సరిపోతుంది.
ఫస్ట్ మాట మనకు ఒకసారి చదవండి ఫస్ట్ లైను. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి 7 ఏళ్ల శ్రమలు, ఈ మాటను బట్టి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అని రాసేవారికి చూసారా, శ్రమ చూసారా, 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ళ విందు అనే మాట అక్కడ ఏమైనా ఉందండి? అస్సలు లేదు. శ్రమ లేదుగా. అన్నాడు. శ్రమ అనే వారికి ఈ శ్రమను తీసుకెళ్ళి 7 సంవత్సరాలకి వీళ్ళు ఫిక్స్ చేశారనమాట. ఆ దినముల ఉంది కానీ అక్కడ 7 ఆ దినముల అంటే ఏ దినముల, దీనికి ఆన్సర్ కావాలి. ఏ దినముల గురించి అక్కడ రాయబడింది? దానిపైన ఉంది మ్యాటర్, చాలా ఉంటుంది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును అంట. చీకటి సూర్యుని కమ్మను. దీనిపైన మ్యాటర్ ఉందా? పైన చాలా మ్యాటర్ ఉంటుంది. వీళ్ళు అపార్థం చేసుకుందంటే యేసుక్రీస్తు వారు వచ్చే ముందు జరిగే సంఘటన అనుకుంటున్నారండి. ఏంటి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే అంటారు. అంటే ఇది ఆల్రెడీ జరుగుతున్న ప్రక్రియ. ఆల్రెడీ జరుగుతుంది. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను ఉన్నారా లేదా? రెవరెండ్ అని రాసుకుంటారు, కొంతమంది ప్రవక్త అని రాసుకుంటారు. ఇవన్నీ కూడా లేదండి. మనం అందరం క్రైస్తవులు అంతే. అబద్ధ క్రీస్తులు కూడా, అబద్ధ క్రీస్తు అని చెప్పుకున్న ఆయన కూడా ఎవరైనా ఉన్నారా? నేనే యేసుప్రభుని అన్నాడు ఒక ఆయన. చెప్పగలుగుతారా? మీ అందరూ కూడా తెలుసు. ఎస్, లహరి కృష్ణ గారు అంటున్నా, ఆయన నేనే యేసుప్రభుని అన్నాడు. అది కూడా గొప్ప. అందరూ యేసుప్రభుని చూసామంటే ఇదంతా కదా నేను. ఆయన గురించి పర్సనల్గా మాట్లాడదాం, రికార్డ్ అవుతుంది కదా ఎందుకు. అబద్ధ క్రీస్తులు కూడా వచ్చారండి. నేనే క్రీస్తుని చెప్పుకున్నారు. అది కూడా అబద్ధమేనండి. చూసారా, ఇక్కడ శ్రమలు అని ఉంది కదండి. ఆ శ్రమలు ముగిసిన వెంపటే ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో ఏం వీళ్ళ ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడలో అప్పుడు ఎవరైతే క్రీస్తుని నమ్ముకోకుండా ఉంటారో వాళ్ళకి 7 సంవత్సరాల శ్రమ అంట. ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి 7 సంవత్సరాలు విందంట. ఇప్పుడు మనుషులు ఈ భూమి మీద ఉన్నప్పుడు తినని పదార్థాలు ఏమైనా ఉన్నాయండి? ప్రతి ఒక్కరు కూడా తిన్నారు కదండి. మరి 7 ఏళ్ళకి విందు ఎట్లా పుట్టించారు? మనుషులు చికెన్ తింటున్నారు, మటన్ తింటున్నారు. చైనా వెళ్తే అసలు అదే ఏమిలే. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చిపోయేంత వరకు ఏదో ఆహారం తిన్నాం. మళ్ళీ విందు చేయాల్సిన అవసరం ఏముంది? కొన్ని వేల సార్లు తింటున్నాం, అయినా కానీ మళ్ళీ మళ్ళీ విందు చేయాలంట. ఆయన విందు ఉంటుంది అని చెబుతున్నారు. అక్కడ బైబిల్లో లేని విషయాన్ని వీళ్ళు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇంకో విషయంలో భక్తిహీనులకు మాత్రం అప్పుడే 7 ఏళ్ళ శ్రమలో ఉంటే, భక్తి పరులకు మాత్రం 7 ఏళ్ళ విందు జరుగుతుంది అని. అప్పుడు మనందరం కూడా తీసుకెళ్ళిపోతాడు, పైకి తీసుకెళ్ళిపోతాడు, పల్లవ రాజ్యానికి తీసుకెళ్తాడని, దేవుడు వచ్చి తీసుకెళ్తాడని, మళ్ళీ ఏదో రకరకాలుగా అని అన్నట్టుగా చెబుతూ ఉంటారు అన్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం? బైబిల్లో ఎక్కడన్నా ఈ మాట ఉంది, 7 ఏళ్ళ శ్రమలు కానీ 7 ఏళ్ళ విందు కానీ. ఈ మాట బైబిల్లో ఎక్కడా లేదు. ఎక్కడన్నా కనుక చూపిస్తే మీకు ఒక 10,000 రూపాయలు ఇస్తారండి. నేను కూడా, మీకు కూడా, ఇద్దరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే 7 ఏళ్ళ విందు 7 ఏళ్ళ శ్రమలు అనే మాట బైబిల్లో అంటే 10,000 గిఫ్ట్ మీకు. కొంతమంది జ్ఞానులు ఆ లైన్ ప్రింట్ తీసుకొని వస్తారు. చాలా మంది సొంత బైబిల్లో కట్టుతున్నారంటే సొంత లైన్స్. ఇప్పుడు వచ్చింది నా చిన్నప్పుడు రెడ్ కలర్ వాళ్ళు సొంతంగా కొట్టించుకున్నారు బైబిల్. చూసారా? కాబట్టి ఈ మాట అనేది ఎక్కడ లేకపోయినా సరే దీన్నే హైలైట్ చేసి చెప్పే వరకు క్రైస్తవం అంతా కూడా ఇక్కడ ఏంటంటే గలిబీలు అయిపోతున్నారండి. నిజంగానే మనకి 7 ఏళ్ళ శ్రమలో ఉంటే భక్తిహీనులకి, మనకి 7 ఏళ్ళ విందు ఉంటుంది, విందుకి రెడీ అవ్వాలన్నట్టుగా అనుకుంటున్నారండి. ఇంకో విషయం ఏంటంటే, మనకి రండి మీ దుఃఖ దినములు సమాప్తమగును, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి శ్రమలో ఉండవు అని చాలా బోధలు ఎలాగే ఉంటాయండి. ప్రభువుని నమ్ముకోండి, మీకు కష్టాలు పోతాయి. ప్రభువుని నమ్ముకోండి, మీకు అప్పులు బాధ పోద్ది. ప్రభువుని నమ్ముకోండి, మీకు ఏదో ఉద్యోగం వచ్చిందని ఈ మాటలే చెప్పి ఇప్పుడు మనకి టీవీలో సువార్త చెబుతూ ఉంటారు కదా.
శుభవార్త ఛానల్ అని, ఆరాధన ఛానల్ అని, శుభవార్త, ఇంకా మొత్తం కల్వరి అని, ఇట్లాగా బైబిల్ ఛానల్ అని, ఇట్లాగా 4-5 ఛానల్ ఉన్నాయండి. ఈ ఛానల్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభువుని నమ్ముకోండి, మీకు ఎలాంటి కష్టాలు రావు, నష్టాలు రావు, బాధలు రావు అంటారండి. అంతే. అది వాస్తవమా? వాస్తవం. మరి 12 మంది అపొస్తలులు బాప్తిసం తీసుకున్నారు కదండి, మరి వాళ్ళు కష్టాలు పడ్డారా, పడలేదా? తీసుకున్న వెంటనే రాజసింహాసనం మీద కూర్చోరు కదా ఆయన. ఇంకా దేవుడితో రిలేషన్ ఉంది వాళ్ళకి, యేసుప్రభు వారితో. మనకి రిలేషన్ ఏదో ఆయనతో. వాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. పౌలు గారు కూడా బాప్తిసం ముందు ఎలా ఉంది, బాప్తిసం తర్వాత ఎలా ఉంది ఆయన జీవితం. బాప్తిసం ముందు అయితే రాజులా బతికాడు. అసలు క్రైస్తవుల్ని తీసుకెళ్ళి జైల్లో వేసేసేయటం, బాగా ఎక్కువగా ఆయన కోపం అనిపిస్తే శిరస్సు నరికేసేయటం. బాగా ఫెసిలిటీస్ బతికాడు ఆయన. కానీ ఎప్పుడైతే మరి యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం వచ్చిందో అప్పటి నుంచి ఆయన బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి ఎన్నో శ్రమలు అనుభవించడం జరిగిందండి. మరి ఈ సేవకులు చెప్పే మాట ఎలా ఉందంటే మనకి శ్రమలే లేవని చెబుతూ ఉంటారండి. బైబిల్లో మనకి శ్రమలు ఉన్నాయన్నాడో లేవన్నాడో, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని బైబిల్ చెబుతుంటే కాదు, క్రైస్తవుడైనందుకు మీకు అన్ని ఆశీర్వాదాలే అని చెబుతూ ఉంటారు. ఈ ఆశీర్వాదాలు అని చెప్పి గుడ్డివాడికి త్రోవ చూపితే ఏమవుతుందండి, అక్కడికి ఉంటుందండి, ఆయన దాటే పక్కకి అవతలకి వెళ్ళాలి. గుడ్డివాడిని చేపట్టుకొని తీసుకెళ్ళమని చెప్తే ఏం చేస్తాడంటే, ఇతను గుడ్డివాడే అతను గుడ్డివాడే ఇద్దరు కలిసి ఏం చేస్తారు, వెళ్ళి గుంటలో పడి ఇద్దరు కూడా గుంటలో పడి నడువేరు కొట్టుకుంటారు. అలాగే బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఉన్నదే ఉన్నట్టుగా చెప్పకుండా పోతే మాత్రం, ఇంకో విషయం, బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా మన వాళ్ళైతే బాప్తిసం తీసుకున్న కదా అక్కడి నుంచి మీకు కొన్ని శ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తట్టుకోగలిగినంతే, చచ్చిపోయేంత కాదు, మీరు తట్టుకుంటారని అడిగారు మమ్మల్ని. అయితే మాకు బాప్తిసం ఇచ్చిన సేవకుడు అడిగాడు కూడా ఆ రోజున, నాకు తగ్గట్టుగా నాకు శ్రమలు వస్తాయి, మీకు తగ్గట్టుగా మీకు శ్రమలు వస్తాయి, మీరు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టమేనా అంటే ఇష్టమే అని ఇష్టపూర్వకంగానే ఆ రోజున మనం బాప్తిసం తీసుకోవడం జరిగిందండి. కాబట్టి ఎవరైనా సరే బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ మాట అడగాలండి వాళ్ళు, ఎందుకంటే తర్వాత శ్రమలు వస్తుంటే అక్కడ నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. శ్రమలు వస్తాయండి, కానీ మనం తట్టుకోలేనంత శ్రమలు అయితే రావండి, తట్టుకోగలుగుతాం. దాంట్లోంచి బయటికి రావడానికి దేవుడిని మనం ప్రార్థన చేయాలి, దేవుడిని మనం మొరపెట్టుకోవాలి దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా శ్రమలు అనేవి ఉంటాయి. కొంతమంది అంటారండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మాకు అన్ని ఆశీర్వాదాలని లెగిసి సాక్ష్యం చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రభువులోనికి వచ్చారేమో కానీ వాళ్ళకి శ్రమలు రాలేదంటే వాళ్ళు నిజమైన భక్తి జీవితాన్ని గడపట్లేదని అర్థం. ఎవరైతే మాకు నేను తట్టుకోలేకపోతుంది, ఏ రోజుకి ఆ రోజు నాకు చివరి రోజులాగే అనిపిస్తుంది, నాకు ఇప్పటికప్పుడు కష్టాలలాగా అనిపిస్తుంది అంటే అది నిజమైన క్రైస్తవుడి లక్షణం అని చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన శిష్యులు కానీ సుఖపడ్డట్టుగా ఎక్కడ బైబిల్లో ఉందండి. ఎన్నో శ్రమలు. మనం వాళ్ళంత శ్రమ కాదండి, యేసుక్రీస్తు వారంత శ్రమ కాదు, శిష్యులు అంత శ్రమ కాదు. మనకి అప్పుడు వాళ్ళు యేసుప్రభు మాటలు చెప్తుంటే ఏం చేసేవాళ్ళు తెలుసు వాళ్ళని, మీరు కనుక యేసుప్రభు మాటలు చెబితే మిమ్మల్ని చంపేస్తామని రోమా ప్రభుత్వం చాలా కఠినంగా ఉండేదండి. యాకోబు గారిని తలకాయ నరికి చంపేశారండి. ఎందుకు చంపేశారండి? సువార్త ప్రకటిస్తున్నాడని. మరి యోహాను గారిని ఇప్పుడు సరే మీకు అర్థం కావడానికి, మనం చుట్టుపక్కల ఎంతోమంది సేవకులు ఉన్నారు కదా, ఏ సేవకునన్నా సరే నువ్వు సువార్త చెబుతున్నావని చెప్పేసి సల కాగే నూనె బాండీలు ఎవరైనా వేసిన సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయండి మనకి. చిన్న కష్టాలకే తలనొప్పి వస్తానే జ్వరం వస్తానే మనం తట్టుకోలేక ప్రార్థన చేస్తూ ఉంటాం, తగ్గేవని తప్పేం కాదు అమ్మ, అది కూడా మనం తట్టుకోలేమే. మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరినన్నా సరే నూనె బాండీ లేని సందర్భాలు ఏది లేదండి. మరి యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడైన యోహాను గారిని మరి నూనె బాండీలో వేయటం జరిగిందండి. యేసుక్రీస్తు వారు తలుచుకుంటే ఆయన్ని బయటికి తీసుకురాలేడండి, అసలు తప్పించలేడా నూనె బాండీ లేకుండా? ఎందుకంటే నా నిమిత్తం మీరు ఈ శ్రమలు పడాలి. మరి యేసుక్రీస్తు వారికి హృదయానికి ఎంతో దగ్గరగా ఉండే యోహాను గారిని తప్పించలేడా? లేకపోతే ఆ శ్రమ వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఉంటాడా లేదా? తండ్రి మరి అయినా కానీ ఎందుకని ఆ శ్రమలు వచ్చినాయి అంటే
ఆ శ్రమల వల్ల వాళ్ళు అట్లా ఆ దారి గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఫలం అనేది ఇంకా ఎక్కువ అయింది అనమాట. అది తెలుసుకోవాలండి. మరి పౌలు గారు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారితోనే మాట్లాడాడు ఆయన. మరి ఆయనకేం శ్రమలు రాలేదా? ఆయనకు కూడా వచ్చినాయండి. కాబట్టి శ్రమలు అనేది వస్తాయి, కానీ అవి శాశ్వతంగా ఉండిపోవండి. మరి అవి పోతా ఉంటే మరి సంతోషం వస్తూ ఉంటే మళ్ళీ శ్రమలు వస్తూ ఉంటాయి. ఇట్లాగా వాళ్ళంత శ్రమ లేదు మనకు. ఒక మాటలో చెప్పాలంటే చక్కగా మన ఫ్యాన్ కింద కూర్చుంటాం. ఆదివారం చర్చికి వచ్చి కొంతమంది ఫ్యాన్ కింద కూర్చొని కదలకుండా గంట 2 గంటలు విని ఏం కష్టం అనేది వింటాం. కానీ మనం పడే శ్రమలు చిన్నవి అని చెప్పుకోవచ్చు అండి. మరి వాళ్ళు పడిన శ్రమలు అయితే ఎంతో ఎక్కువ అని చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఆ సిలువ కట్టడం చూస్తే ఎలాంటి వాళ్ళకైనా సరే మనసు కరిగిపోవచ్చిందేనండి. మరి అలాంటి ఘట్టం అనేది మరి ఆ సందర్భంలో వచ్చి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళటం జరిగింది. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను అన్న ఆయన్నే దేవుడు అక్కడి నుంచి ఆయన విడిపించలేడా? వినిపించగలుగుతాడా చెప్పండి? విడిపించగల శక్తి ఉంది, కానీ కొన్ని శ్రమలు అనేది అట్లాగా దేవుడి చిత్తానుసారంగా వెళ్ళవలసి వస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16 ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వాడికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. 12వ వచనం వాడు 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. సరే అండి. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉందండి. ఆ శిష్యులు వాళ్ళకు వచ్చిన శ్రమలని వ్రాయటం జరుగుతుంది. పేతురు గారికి కానీ, యోహాను గారికి కానీ, మన శిష్యులకు కానీ. చదవండి. 1 పేతురు 4:16. ఎవడైనా క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక సరిపోదండి. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు సంతోషాన్ని మాత్రమే అనుభవించాలనుందా, బాధ కూడా అనిపించాలనుందండి? బాధ ప్లస్ సంతోషం కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ శాతం మాత్రం బాధలు మాత్రమే ఉంటాయండి. అలాగే 12వ వచనం వచ్చేవరకు 12వ వచనం ఒకసారి చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు అంట. ఒక్కోసారి ఇక గజిబిజి అయిపోతూ ఉంటుందండి అనుభవం. అది ఏంటంటే కొంత ఆ ట్రాక్లోకి వెళ్ళి ఆ కుటుంబ బాధ్యతలు అవన్నీ కూడా వచ్చినప్పుడు అది ఆ యొక్క అనుభవం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అగ్ని వంటి మహాశ్రమలు కూడా వస్తాయండి. నేను తట్టుకోలేను, ఒక్కోసారి నేను చచ్చిపోతే బాగుండాము, ఈ బాధలు తట్టుకోలేను అన్నట్టుగా కూడా అనిపిస్తుందండి. కానీ మరి వెంటనే ప్రార్థన చేసుకున్నప్పుడు, వాక్యం చదువుకున్నప్పుడు ధైర్యం వచ్చి దేవుడు మనల్ని ఒడ్డుకి తీసుకొచ్చేస్తాడండి. అది మరి 7 ఏళ్ల శ్రమలు అప్పుడే భక్తిహీనులకు మాత్రమే శ్రమలు, భక్తి పరులకు విందు జరిగిద్ది అనే మాట ఎంత అబద్ధమో చూడండి. ఇక్కడ శ్రమలు అనేది ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పటి నుంచే స్టార్ట్. చాలామంది బాప్తిసం తీసుకున్న కానీ రిలాక్స్ అయిపోదాం అనుకుంటారండి. ఎప్పుడైతే మనం అసలు బాప్తిసం తీసుకుంటామో అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇంకో విషయం ఏంటి, చాలామంది బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారండి. చచ్చిపోయిన దగ్గర నుంచి అసలు అప్పుడు ఇంకా నరకానికి వెళ్తే అక్కడ అసలు ఆ మంటలు కానీ ఆ బాధ కానీ తట్టుకోలేవండి. బాప్తిసం తీసుకున్నప్పుడు కష్టాలు వస్తాయి.
ఈ తట్టుకోలేక ఒకవేళ చచ్చిపోతే కనుక నరకానికి వెళ్తే అక్కడ ఆ బాధ అస్సలు ఈ బాధలన్నా ఎటో కూడా తట్టుకొని ఎటో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు క్రైస్తవులు ఊపిరాడినంత ఏం కాదు కదా, ఊపిరాడుతుంది కదా, ఊపిరాడుతున్నట్టు శ్రమలు వస్తా ఉంటే వాటి నుంచి బయటికి తీసుకొస్తాడు దేవుడు. మనం సహించగలిగినంత మాత్రం మట్టికి ఆయన మనకి శ్రమను అనుమతిస్తాడు, ఆ శ్రమ నుంచి బయటికి తీసుకొస్తాడు. అదే చచ్చిపోయామనుకోండి, అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఎవరైనా ఉంటారండి. ఇప్పుడు సపోజ్ మనకు ₹1,00,000 అప్పు అయిందండి, మనం తీర్చలేకపోతున్నాం, వాళ్ళు వచ్చి పీకల మీద కూర్చున్నారు, ఎవరో ఒకరిని అయ్యా బాబు అంటే అప్పిచ్చేవాళ్ళు ఉంటారు. అదే నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నీ మంటలు తట్టుకోలేకపోతున్నాయా, నన్ను తీసుకెళ్ళి భూమి మీద పడేయండి అంటే ఎవరైనా పడేస్తారు అక్కడ. అందుకని ఈ కష్టమైన నష్టమైన బాధలైనా ఇక్కడ తట్టుకోవటానికి ప్లస్ దాంట్లో నుంచి బయటికి రావటానికి మనం చూడాలి, కానీ చచ్చిపోవటం అనేది తప్పు అని బైబిల్ చెప్పడం జరుగుతుందండి. అంటే శ్రమలు లేవు అని చెబుతున్నారు కదా, ఈ శ్రమలు లేవు అనే మాట కూడా చాలా అబద్ధం అండి. శ్రమలు ఉంటాయి, కానీ వాటి బయటికి తీసుకొచ్చే శక్తి దేవుడికి ఉన్నది. ఆయన తీసుకొస్తాడు, మనల్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు. లేకపోతే అర్థం ఏముందండి, అర్థం ఉండదు. అందుకనే ఆయన పాదాలు పట్టుకోవాలి మనం. ఆయన పాదాలు పట్టుకున్నట్టయితే మనల్ని సేవ్ చేస్తాడు ఆయన. ఇంకా మనం చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 1:30 ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన ఫిలిప్పీ పత్రిక 1:30. ఫిలిప్పీ పత్రిక 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట చేత మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను. యేసుక్రీస్తు వారు ఎలాగైతే శ్రమ పడ్డాడో బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మీకు కూడా శ్రమలు వస్తాయని ఖచ్చితంగా ఎవరు చెబుతున్నారండి? పౌలు గారు ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ మనం అందరం కూడా శ్రమలు అనుభవించాల్సిందేనయ్యా అని క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన చెప్పపోతే ఏమైందంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏమైతే ప్రభువులు వదిలేసేసి వేరే వేరే దాంట్లోకి వెళ్ళిపోతారని చెప్పేసి ముందే క్లారిటీ ఇస్తున్నాడు పౌలు గారు. వాళ్ళకి ఫిలిప్పీలకి ఏం చేస్తారంటే ముందే క్లారిటీ ఇచ్చి వాళ్ళ యొక్క మనసుని వాళ్ళ యొక్క ఆలోచనని స్థిరపరుస్తున్నాడు అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి శ్రమలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాలు, ఎప్పుడు కాదు, కొన్ని సందర్భాల్లో మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మీరు తట్టుకోవడానికి సిద్ధపడండి. మీరు కనుక గలిబిలు అవుతారేమోనని ముందే మీకు క్లారిటీ ఇస్తున్నానని. యేసుక్రీస్తు వారు ఎలాగైతే శ్రమ పడ్డాడండి. మరి ఆయన 3.5 సంవత్సరాల పాటు కూడా శిష్యులందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే ఈయన ఎక్కడ పడుకునేవాడు అండి? గెచ్చమైన తోటలో పడుకునేవాడు. మరి సిలువ కట్టం వీటన్నిటికన్నా అసలు తట్టుకోలేని శ్రమ ఏంటంటే సిలువ కట్టం. ఆ రోజు నైట్ నుంచి కొరడాలతో కొట్టుకుంటా యెరూషలేము వీధుల్లో కూడా కొరడాలతో కొట్టుకుంటా సిలువను మోపిస్తూ తీసుకెళ్ళి ఆ సిలువకి మరి పడుకోబెట్టి చేతులకి మేకులు, మనం నెట్టి దెబ్బ తగిలితేనే కింద ఏదైనా రాయి తగిలితేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం, ఎంత బాధపడతాం. చేతుల్లో మరి ఏ పాపం చేయని ఆయన ఏదైనా పాపం చేస్తే సరే ఇతనికి శిక్ష ఓకే అనుకోవచ్చు. ఏ పాపం చేయని ఆయన మరి చేతుల్లో మేకులు కొట్టడం, కాళ్ళకి మేకులు కొట్టడం చేస్తుంటే తలలో మరి తలకి ముళ్ళ కిరీటం పెట్టడం, మొహం మీద ఉమ్ము ఇయటం, వెనక నుంచి గుద్ది నేను ఎవరు గుద్దారు చెప్పి చేతులు ఆడుతున్నారంట, ప్రవచింపమని చెబుతున్నారంట. వెనక నుంచి గుద్ది ఎంత అపహాస్యం చేసినా కానీ ఆయన ఎందుకు వహించాడంటే నీ కోసం, నా కోసం, సమస్త మానవాళ్ళ కోసం ఆయన తట్టుకున్నాడు. కానీ ఒకవేళ కనుక తండ్రికి ప్రార్థన చేస్తే ఆ శ్రమ సిలువ ఘట్టంలో తండ్రికి ప్రార్థన చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, ఆఫ్ చేసేసేయక అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంటే అక్కడ నుంచి దేవదూతలు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక 5 నిమిషాల్లో మటాష్ చేసేసి వెళ్ళిపోతాయండి. అయినా సరే ఆయన ఎందుకు వహించాడంటే లేఖనాలని నెరవేర్చాలి, ప్లస్ మనందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన. నేను ఒక్కడిని కనుక రక్తాన్ని చిందిస్తే ఈ సర్వమానవాళికి కూడా రక్షణ అనేది వస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే ఇప్పుడు మనం ఆయన కనుక యేసుక్రీస్తు యొక్క బలి జరగకపోతే మనం ఇంకా ధర్మశాస్త్రం కింద అందరూ కూడా ఉండవలసి వచ్చేదండి. మనం చేసిన పాపాలకి గొర్రెల్ని, మేకల్ని చంపడానికి అసలు అవి కనీసం మనుషులు చేసిన పాపాలకి చంపడానికి అవి కూడా ఉండేవి కాదేమో, దొరికాయి కాదు. అందుకనే దేవుడు మరి ఒక్కసారి ఆయన యొక్క
పరమ పవిత్రుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని చిందించి మన యొక్క పాపాలని ఆయన కొట్టివేయటం జరిగింది. అది చెబుతున్నారు పౌలు గారు. మనకి యేసుక్రీస్తు వారు ఎలాగైతే శ్రమలు పడ్డాడో మనం కూడా ఈ సువార్త పనులు శ్రమలు అనుభవించవలసి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవులందరూ కూడా శ్రమలు వస్తాయండి. సేవ చేసే సేవకులకు మాత్రం ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పుకోవచ్చు. కొంత నిజమైన సేవకులు అయితే ఇంకా ఎక్కువగానే అనుభవించే అవకాశం ఉంటుంది. విశ్వాసుల కన్నా కూడా శ్రమలు ఎన్నో మాటలు మాట్లాడతారండి. మనం వాక్యం చెబుతుంటే శ్రమలు వస్తూ ఉంటాయి, అటు నుంచి కొన్ని మాటలు వస్తాయి, ఇటు నుంచి కొన్ని మాటలు సూటిపోటు మాటలు వస్తూ ఉంటాయి, కరువు వస్తూ ఉంటుంది, ఆర్థికంగా బలహీనం అయిపోతాం, ఎన్నో రకాలుగా. అయినా సరే దేవుడు మనల్ని బయటికి తీసుకురావడానికి 7 ఏళ్ళ శ్రమలే కాదండి. క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా దేవుని కొరకు జీవించే వలసి ఉన్నది. ఇంకా మనం చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:4. ఎవడనో కదిలించుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించి ఉన్నాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అవును డాడీ, మొదటిది 3:4 పెద్ద లాంగ్ ఉంది బాగా. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. అట్టి శ్రమను అనుభవించుటకు మనకు నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. పెద్దది సగం మ్యాటర్ ఉంది. చూసారా, శ్రమలో అనుభవించవలసి ఉన్నది అని చెబుతున్నారు. చూసి ఇక్కడ ఈ పత్రిక రాసింది ఎవరండి? పౌలు గారే ఆ సంఘానికి రాస్తూ మనం శ్రమలు అనుభవించవలసి ఉన్నది అని వాళ్ళు కూడా ఫిలిప్పీలకి అలాగే క్లారిటీ ఇచ్చాడు, తెస్సలోనికీయులకి వాళ్ళకి క్లారిటీ ఇచ్చాడు. అలాగే చాలా సంఘాలు కూడా ఆయన శ్రమలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి, మీరు గలిబిలు అవ్వకూడదని ముందు లెటర్లు రాస్తున్నాడు. ఆయన దూరంగా ఉండి ఏం చేస్తున్నాడంటే, పౌలు గారు ఏం చేస్తున్నాడంటే దూరంగా ఉన్నాడనమాట. వాళ్ళకి దగ్గరగా ఉండి మనకులాగా వారం వాక్యం చెప్పడానికి అవకాశం లేదని చాలా సంఘాలు కట్టాడు కదా ఆయన. ఆ సంఘాలకి ఏం చేసేవాడంటే ఒక చాటు ఉండి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. తిమోతి గారికి, ఈయన ఫిలిప్పీలకి, తెస్సలోనికీయులకి, కొరింథీయులకి ఒక చాటు ఉండి పత్రికలు రాస్తూ ఉండి ఈయన వాళ్ళకి చెప్పాల్సింది ఏదో అట్లా లెటర్లు రాస్తున్నాడు అనమాట. అది వాళ్ళకి అప్లై అవుతుంది, అలాగే మనకు కూడా అప్లై అవుతుంది ఇది. ఇంకా చివరిగా తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు మళ్ళీ తిమోతి గారికి కూడా రాస్తున్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి, ముగించేసుకుందాం. తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, 2 తిమోతి 3:12. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించిన వారందరినీ హింసించబడుదురా. క్రీస్తునందు సద్భక్తితో ఎవరైతే నేను ఏ తప్పు చేయకుండా ఏ పాపం చేయకుండా బ్రతకాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే హింసలు వస్తాయి, బాధ కలుగుతుంది. ఎవరైతే నేను ఏ తప్పు చేయకూడదు, ఏ అబద్ధం ఆడకూడదు, ఏ పాపం చేయకూడదు అని ఎవరైతే క్రీస్తునందు ఒక తీర్మానం తీసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి శ్రమలు వస్తాయండి. వస్తాయండి. ఎందుకంటే అటు నుంచి మాటలు ఇటు నుంచి మాటలు, నీకు రూపాయి లేదు, మీకు సంపాదన లేదని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎప్పుడు ప్రభు అంటారు, మీకు దేవుడు మీకేం కలిసి వచ్చింది అంటారు. వాళ్ళకి కలిసి వచ్చేది కంటికి ఇక్కడ కనిపించదండి. వాళ్ళకి పరలోక రాజ్యంలో పర సంబంధమైన ధనం అక్కడ సమకూర్చుకుంటారు. కానీ దేవుని పిల్లలు నిస్వార్థంగా ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇక్కడ డబ్బులు లేకపోవచ్చు, కానీ వీళ్ళ ధనం అక్కడ సమకూర్చబడుతుందని క్రైస్తవులు గ్రహించాలి. చుట్టాలు చూస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా వీళ్ళకి అప్పులే, ఎప్పుడు చూసినా వడ్డీకి తెచ్చుకోవటం, లేకపోతే అప్పులు తెచ్చుకోవటం, ఈ కట్టులు కట్టడం ఇదే సరిపోతుంది వీళ్ళకి అనుకుంటారు. మనం ఏమైనా చెడు అలవాట్ల వల్ల అప్పులు చేయటం ఇవన్నీ ఉంటుందండి. కొన్ని శ్రమల్లో ఇప్పుడు మరి ఏబు గారికి ఆయన ఏ పాపం చేశాడని ఏబు గారిని దేవుడు పరీక్షించాడు చెప్పండి.
ఆయన అన్నీ కరెక్ట్గానే చేసేవాడు, కానీ పరీక్ష దేవుడు కొన్ని సందర్భాల్లో మన పరీక్షలోనికి తీసుకెళ్తాడు. ఇప్పుడు 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా పరీక్ష ఉంటుందా ఉండదండి? ఈ పనోడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఇతని దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉంది అని 1వ తరగతిలో పరీక్ష పెడతారు, 2వ తరగతిలో పెడతారు, 7th క్లాస్లో పెడతారు, 10వ తరగతిలో పెడతారు, ఇంటర్లో పెడతారు, డిగ్రీలో కూడా ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే అసలు సరికి ఎంత ఉంది అబ్బాయి దగ్గర తెలుసుకుందామా అని. కాబట్టి అలాగే మనం కూడా వీళ్ళకి విశ్వాసం ఎంత ఉందని దేవుడు మనకి పరీక్ష పెడతా ఉంటాడు. దేవుడు మనకి పరీక్ష పెడతా ఉంటాడు. ఆ పరీక్షలో కనీసం 30 మార్కులనే తెచ్చుకోవచ్చు. ఇక్కడ పాస్ మార్క్ ఎంత అండి మీకు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ? 100కి 35. ఎక్కడైతే 30కే ఇచ్చేసాడు యేసుక్రీస్తుల వారైతే మనకి 30 మార్కులు కనుక మీరు తెచ్చుకుంటే అట్టొకట్ట ఈ ఎగ్జామ్లో శ్రమలు లేకపోతే విశ్వాసం అనే పరీక్షలో కనుక 30 మార్కులు తెచ్చుకుంటే మీకు వాళ్ళకు రాజ్యం ఇస్తానని చెప్పాడండి. 100కు 100 పౌలు గారిలాగా యేసుక్రీస్తు వాళ్ళకి 100కు 200 మార్కులు తెచ్చుకోవట్లా. మనకి 100కు 30 మార్కులు తెచ్చుకున్నా సరే మనల్ని పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటామని చెప్పాడు. కాబట్టి మరి ఇక్కడ ఇంతసేపు మనం పాఠం చెప్పుకున్నామండి. 7 ఏళ్ల విందు 7 ఏళ్ల శ్రమలు అనే మాట ఎక్కడ తగిలిందండి? శ్రమలు మీరు ఎప్పుడైతే ప్రభులోనికి వచ్చారో అప్పటి నుంచి శ్రమలు అని చెబుతున్నాడా, లేకపోతే 7 ఏళ్ళ శ్రమలు 7 ఏళ్ల విందు అని ఎక్కడన్నా ఇన్ని వచనాలు చదివాం కదా, ఎక్కడ తగిలిందండి? ఎక్కడ కూడా మనకి కనిపించలేదు. కాబట్టి 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందు అనేది వట్టి మాట, బైబిల్లో ఎక్కడ లేదు. కాబట్టి మనం దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే ఉందని చూపించమని అంటే ఎవరు చూపించలేరు, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఇక్కడ 2వ రాకడలో ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కూలిపోతాయి, లయమైపోతాయని చెబుతుంటే ఇంకా 7 ఏళ్ళు ఇంకెక్కడైనా శ్రమలు పడేది? 7 ఏళ్ళు ఎక్కడ విందు పెట్టి ఎక్కడ పెడతాడు ఆయన విందు? భూమి లేకపోతే మన విందు ఎక్కడ పెడతాడు? కాబట్టి ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా గమనించి 7 ఏళ్ల శ్రమలు 7 ఏళ్ల విందులు అనేది లేదు. ఈ శ్రమ అనేది ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనం చచ్చిపోయేంత వరకు అంతం వరకు సహించేవాడే నాకు పాత్రుడు అంటాడు ఆయన. కాబట్టి మనం చనిపోయేంత వరకు కూడా నమ్మకంగా జీవించాలి. కాబట్టి మనందరం కూడా నమ్మకంగా జీవించి ఆయన ఉండే మహాలోకానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ పాఠం మనం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతవరకు నేను ముగిచ్చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత బలరాధనలోకి వెళ్దాం. ప్రేమ నాకు మా తల్లికి సూచిస్తున్నాను. ఇప్పటివరకు చదువుకుని నష్టపోతుంది. ఇప్పుడు బలరాధనలోకి వెళ్తుండగా నీ హస్తం మాకు తొలగించిన ఆయన ఇచ్చావు. నీ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి నామమున అడిగి కూర్చున్న పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.